హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. నేను మట్టితో వినాయక బొమ్మ ప్రిపేర్ చేస్తున్నాను. కానీ పిఓపి బొమ్మల కన్నా మట్టి బొమ్మ పెడితే చాలా మంచిదంట. కానీ మా పిల్లలు పెట్టుకుంటారు ఈ బొమ్మని, అందుకని మా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను బొమ్మ. మా ఇంట్లో అయితే తెచ్చే బొమ్మే, అంటే పిఓపి బొమ్మే తెస్తారు. మా అబ్బాయి ఇప్పుడు 3-4 డేస్గా నాకు బొమ్మ కావాలి, ప్రిపేర్ చేయ మమ్మీ అంటే ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బొమ్మ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వినాయకుడి పండుగ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే 3-5 డేస్ హ్యాపీగా డ్యాన్సులు, సరదాగా ఉంటారు అందరూ. కలర్స్ వేసుకునేది, ఊరేగింపు రోజు అయితే ఒక ఉత్సవంలాగా చాలా చాలా ఇష్టం నాకు వినాయకుడి పండుగ అంటే. మీలో ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది వినాయకుడి పండుగ అంటే. ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే వినాయకుడి పండుగలో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ ఒకసాట కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. మా ఊర్లో కూడా చాలా బాగా చేస్తారు వినాయకుడి పండుగ. యూత్ పిల్లకాయలంతా ఒక యూనియన్ మారిగా టీషర్ట్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్, ఇలా ఉట్టి కొట్టేది, ఇలాంటివంతా సెలబ్రేట్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. నాకైతే ప్రతి సంవత్సరం నేను ఇలా మట్టి బొమ్మ చేసి పిల్లలకి ఇస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది బొమ్మ చేస్తూ ఉంటే. చాలా ఇష్టంగా కూడా చేస్తాను. ప్రతి సంవత్సరం నేను ఇలా మట్టి బొమ్మ చేసింది మా పిల్లలు ఏం చేస్తారంటే, మా ఇంటి పక్కన ఒక చిన్న పందిలు వేసుకొని ఒక చిన్న పిల్లకాయలు ఉంటారు కదా, వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మేము ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు బయట పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు కూడా మనలాగా చాలా మనకన్నా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పిల్లకాయలు అందరూ కలుసుకొని. అందుకని చేసిస్తున్నాను, చేసిమంటే. చూడండి ఎలా ఉంది నా విఘ్నేశ్వరుని బొమ్మ, నచ్చిందా? నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను దీనికి ఏం కలర్స్ వేయటం లేదు, ఓన్లీ అలానే పెట్టేస్తున్నాను. కలర్స్ వేస్తే అంత లుక్ ఉండదు. ఇలా ఉంటేనే నచ్చుతుంది నాకు, ఇలా ఉంటేనే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకంతా మ్యూజిక్ వస్తుంది. ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఇంకంతా మ్యూజిక్ వస్తుంది. చిన్న లడ్లు పెడుతున్నాం చేతులు. లడ్లు అంటే ఇష్టం. లడ్లు, కుడుములు, ఉండ్రాళ్ళు ఇవంటే విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం కదా. అందుకని చేతిలో చిన్న లడ్లు పెడుతున్నాం. అక్కడ చూడండి, ఆ పక్క ఒక చిన్న బాబు ఒక గిన్నెలాగా పెట్టి అందులో కూడా లడ్లు పెడుతున్నాం అన్నమాట. చిన్న ఎలికి ఎలా ఉంది, చిన్న ఎలికి. నాకైతే భలే నచ్చింది ఎలికి. చూడండి చిన్నది. ఓన్లీ కలర్స్ ఏమీ వేయటం లేదు నేను, ఓన్లీ బొట్టు మాత్రం పెడుతున్నాను అంతే. బొమ్మ అయితే చాలా బాగా కుదిరింది, నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్?
ఇదిగోండి పక్కన చిన్న చిన్న లడ్లు గిన్నె మరిగి చేసి పక్కన పెడుతున్నాం చూడండి, చిన్న చిన్న లడ్లు. బొమ్మ అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. చిన్న ఎలికి కూడా పెట్టాము చూడండి పక్కన. ఇప్పుడు పొట్టు పెడుతున్నాను. అడ్డం నామాలు తీసి మధ్యలో రెడ్ కలర్ కుంకుమ పెడుతున్నాను. కలర్స్ ఏమీ వేయటం లేదు, ఇలా ఓన్లీ బొట్టు వరకు పెడుతున్నాను. కలర్స్ వేస్తే అంత లుక్ ఉండదు, ఇలా ఉంటేనే బాగుంటుంది. అంతే, కంప్లీట్ అయిపోయింది. ఎలుకకి మాత్రం, ఎలుక నల్లగా ఉంటుంది కదా, ఎలుకకి బ్లాక్ కలర్ వేస్తాను. ఇదిగోండి వేస్తున్నాను బ్లాక్. అంతే, ఎలుక కూడా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూడండి బాగా నచ్చిందా? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.